దోమకొండ అనే ప్రాంతానికి నేను వెళ్ళాను. చర్చ్ డెడికేషన్. ఆ చర్చ్ డెడికేషన్లో సాక్ష్యం చెప్పడానికి దోమకొండలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఒక టీచర్ గారు వచ్చారు. ఆ తల్లి సాక్ష్యం చెప్తూ ఉంది. ఎలా సాక్ష్యం చెప్తుందో తెలుసా? నేను హైదరాబాద్ బోయినపల్లిలో ఉంటాను. దోమకొండ ప్రాంతానికి రావటానికి సుమారుగా 2.5 గంటల ప్రయాణం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతం వైపు నేను ప్రయాణం చేస్తూ వస్తున్నాను. ఓ 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాల్లో ఎక్కడ వెతికినా ఒక్క మందిరం కూడా నాకు కనపడలా. నిర్జీవమైన ప్రాంతాలుగా కనపడ్డాయి. ఏ ఊరు వచ్చినా, దేవా ఈ ఊరిలో చర్చ్ ఉందా, ఈ ఊరిలో నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారా, వెతుకుతూ ఉంటా. బస్సులో కూర్చున్న 1.5 గంటల సేపు, దేవా రామాయంపేట వచ్చింది, ఒక చర్చి కూడా లేదయ్యా. ఈ ప్రాంతాల్లో మందిరాలు కట్టబడేటట్లుగా, ప్రజలు నీ తట్టు తిరిగేటట్లుగా సాతాను మూసిన ద్వారాలు తెరవా, ఏడుస్తూ ప్రార్థన చేసిందట. అది దాటి కొంచెం ముందుకు వస్తే తోఫ్రాన్, అయ్యా తోఫ్రాన్ వచ్చా, ఈ ఊరంతా చూస్తావన్న బోతద్దం పెట్టి వెతికిన ఒక్క చర్చి కూడా లేదయ్యా. అయ్యా ఈ ఊరిలో మందిరం కట్టబడేటట్లుగా అద్భుతమైన ద్వారాలు తెరవా, అయ్యా సహాయం చేయవా, అయ్యా అయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. బస్సులో ప్రయాణమై వెళ్ళి వచ్చేటప్పుడు 10 సంవత్సరాలు ప్రార్థన చేశా. దేవుని మహా గొప్ప కృప, ఈరోజు ఇదే ప్రాంతాలు చూస్తూ ఉంటే ఈరోజు మందిరము లేని గ్రామం ఒక్కటి కూడా లేదు. ప్రతి గ్రామంలో మందిరాలు కట్టబడ్డాయి. ప్రార్థించే మనసు నీకు ఉండాలే కానీ చెరసాల కూడా దేవుని మందిరంగా మార్చుకోగలుగుతావు. ప్రార్థించే మనసు నీకు ఉండాలే కానీ నీ చిన్న ఇరుకైన గదినే పరలోకపు భవంతిగా నువ్వు మార్చుకోగలుగుతావు. క్రైస్తవుడు అప్పుడప్పుడు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి కాదు, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రార్థించేవారిగా ఉండాలి. అలాంటి ప్రార్థనా పరుల కొరకు కృపగల దేవుడు వెతుకుతున్నాడు. నేనంట అలా వెతికే గుంపులో నీవు నీ పిల్లలుంటే ఎంత ధన్యులు కదా. నీ ముందు ఒక వ్యక్తి కనబడితే, దేవా ఈ బిడ్డ భక్తిహీనంగా బ్రతుకుతున్నాడు, ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదయ్యా, ఈ బిడ్డని ఎలాగైనా పరలోకంలో చూడాలి. మాట్లాడుతూనే ఉంటావు, హృదయం మాత్రం ఏదో ఒక విషయం కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది. సముద్రంలో ప్రయాణమే వెళ్ళే వాడెప్పుడు ఖాళీగా వెళ్ళదు, బరువులు మోసుకుంటూ వెళ్తుంది. క్రైస్తవుడు కదిలేటప్పుడు హృదయ భారంతో కదిలేటువంటి